ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ 2 తెలుగు రాష్ట్రాల్లో నాయకులకి రాజగురువుగా మారుతున్నాడా అంటే జరుగుతున్నటువంటి పరిణామాలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాయి. గతం నుంచి మీడియాలో పెద్దలు ఎజెండా సెట్టింగ్ అంటే ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఏం చేయాలి అనే దాని విషయంలో తమకు ఉండేటటువంటి మేధోశక్తి ఆలోచనని రంగరించుకుంటూ ఎజెండా సెట్ చేయడము, తర్వాత ఆయా పార్టీలు లేదా ప్రభుత్వాలకు అనుకూలమైనటువంటి లేదా వ్యతిరేకమైనటువంటి మ్యానుఫ్యాక్చర్డ్ కన్సెంట్ అంటే ప్రజా సమ్మతిని కూడగట్టే విధంగా వార్తలు ఇవ్వడము, ఇలాంటివన్నీ మీడియాలో భాగంగానే ఉంటూ వచ్చాయి. అయితే రాజగురు పాత్ర అనేది వాటికంటే విశిష్టమైంది. ప్రధానంగా మార్గదర్శకత్వం వహించడము, సలహాదారుగా వహించడము, ఆ ప్రభుత్వాల విధాన నిర్ణయాల్లో సైతము కీలకమైనటువంటి భాగస్వామిగా మారిపోవడాన్ని రాజగురువుగా మనం చెప్పాల్సి ఉంటుంది. తెలుగు మీడియాలో ఈ పాత్ర అంటే ప్రధానంగా ఈ స్థాయి హోదాని గతంలో అందుకున్నటువంటి వ్యక్తిగా రామోజీరావు అని చెప్పాల్సి ఉంటుంది. అంతకుముందు చాలామంది మీడియాలో ఉన్నప్పటికీ నార్ల వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు రాజకీయాలతో కూడా సంబంధం ఉండి రాజ్యసభ సభ్యత్వం లాంటివి పొందినప్పటికీ రాజగురువుగా మాత్రం రామోజీరావుకే ఆ పేరు వచ్చింది. అయితే అది నెగిటివ్ షేడ్లోనే ఆ పేరు రావడం అనేది జరిగింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపన, తర్వాత తెలుగుదేశం పార్టీ మొదటిసారి పోటీలో అభ్యర్థుల ఎంపిక, తర్వాత చంద్రబాబు నాయుడు మళ్ళీ అంటే రెండోసారి మళ్ళీ ఎన్టీ రామారావుని అధికారంలోకి తీసుకురావడానికి సారా నిషేధ ఉద్యమానికి తెలుగుదేశం చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించడం 93లో, తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తీసుకురావడానికి 95లో ఎన్టీ రామారావు లక్ష్మీభారత్కు వ్యతిరేకంగా విస్తృతమైనటువంటి మీడియా పాత్రను పోషించడము, చంద్రబాబు నాయుడు ప్రతి విషయానికి మార్గదర్శకత్వం కోసం రామోజీరావు వైపు తొంగి చూడటము, ఇవన్నీ రామోజీరావుని ప్రత్యేకించి చంద్రబాబు నాయుడికి రాజగురువుగా లేదంటే తెలుగుదేశం పార్టీకి రాజగురువుగా ముద్ర వేశాయి. ఆ తర్వాత కాలంలో ఎవరికి ఆ రకమైనటువంటి పేరు ప్రఖ్యాతులు, కీర్తి లేదంటే చెడ్డ పేరు రావడం అనేది జరగలేదు. కానీ ఇప్పుడు రామోజీరావు శకం అంతరించిపోయింది. ఇప్పుడు మీడియాలో నిజానికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రిక సర్క్యులేషన్ పరంగా ఈనాడుతో కానీ సాక్షితో కానీ పోటీ పడేంత సంఖ్యలో సర్క్యులేషన్ లేదు. ఏబిఎన్ కూడా నెంబర్ 1 మీడియా ఛానల్ ఏమీ కాదంటే డిజిటల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా పరంగా పోల్చి చూసిన. అయినప్పటికీ తనకు ఉండేటటువంటి విస్తృతమైనటువంటి రాజకీయ పరిజ్ఞానము, రాజకీయాలను మౌల్డ్ చేయగలిగేటటువంటి మేధోశక్తి కారణంగా పొలిటికల్ సర్కిల్స్లో ఒక సంచలనాత్మకమైనటువంటి వార్తలు అందించడము, ఆ రాజకీయ నాయకులు కావచ్చు, మీడియాలో ఉండేటటువంటి వ్యక్తులు కావచ్చు, ప్రజలు కావచ్చు, రాజకీయ వార్తల విషయంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వైపు చూడాలి, అక్కడ ముందుగానే వార్తలు వస్తాయి, సంచలనాత్మకమైనటువంటి సంఘటనలన్నీ అక్కడే రిపోర్ట్ అవుతాయి, మలుపు తిరిగేటటువంటి ఘట్టాలు, రాజకీయాలను మలుపు తిప్పేటటువంటి ఘట్టాలకి ఆంధ్రజ్యోతి వేదిక అవుతుంది అనే ముద్ర తెచ్చుకుంది. ఈ విషయంలో పెద్ద పత్రికలైనటువంటి ఈనాడు కానీ సాక్షి కానీ వెనకబడ్డాయి. అందులోని ఈ రామోజీరావు తర్వాత కాలంలో చూస్తే కనుక రాధాకృష్ణకి చంద్రబాబు నాయుడు తోటి ఉండే వ్యక్తిగత సాన్నిహిత్యం సంబంధాలు, రేవంత్ రెడ్డితోటి ఉండేటటువంటి వ్యక్తిగత సాన్నిహిత్యం సంబంధాలు, గతంలో అయితే కేసీఆర్తో కూడా సంబంధాలు ఉండే కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి క్రమక్రమంగా క్షీణించడం, పరస్పరం విరుద్ధమైనటువంటి భావనలతోటి ఇద్దరు దాదాపు పోరాట స్థాయిలోనే ఆంధ్రజ్యోతి కేసీఆర్ ప్రభుత్వం కొట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు చూస్తే కేసీఆర్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ని, రేవంత్ రెడ్డిని ప్రత్యేకించి ప్రమోట్ చేయడంలో రాధాకృష్ణ చాలా కీలకమైనటువంటి పాత్రనే పోషించారు. ఆ విషయంలో ఈనాడు కంటే కూడా ఎక్కువగా పోషించారు. తర్వాత అటు జగన్మోహన్ రెడ్డితో పోరాటంలో తెలుగుదేశం పార్టీ ఎంత పాత్ర పోషించిందో మీడియా పరంగా రాధాకృష్ణ అంతకంటే ఎక్కువ పాత్ర పోషించారని చెప్పాలి. చంద్రబాబు నాయుడు విషయంలో ఈనాడు కూడా తన వంతు పాత్ర పోషించినప్పటికీ సంచలనాత్మకమైన వార్తల ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదైనా తేల్చుకుందాం తాడో పీడో అనే స్థాయి వార్తలను ఇచ్చింది మాత్రం ఆంధ్రజ్యోతి. ఆ చనువు లేదంటే తాను పోషించినటువంటి రోల్స్ని దృష్టిలో పెట్టుకుని రాధాకృష్ణ ఇప్పుడు 2 రాష్ట్ర ప్రభుత్వాల మీద, అటు తెలుగుదేశం ఆధీనంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మీద, ఇటు కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మీద, ప్రత్యేకించి రేవంత్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు మీద ప్రత్యేకమైన ముద్రే కాకుండా ఏం జరగాలి ప్రభుత్వంలో అనే దాని మీద ఎజెండాను స్పష్టంగానే సెట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరి యొక్క అంటే వీళ్ళ ప్రభుత్వాల్లో లోపాలను సరిదిద్దడానికి కూడా పాత్ర పోషిస్తున్నారు. గతంలో అంటే పూర్వకాలంలో రాజుల టైంలో రాజగురు అంటే ఆయన పాత్ర పరిమితంగా ఉండేది. అంటే రాజులు వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకోవడము అంతవరకు మాత్రమే పరిమితమై ఉండేది తప్ప ఇప్పుడు
మీడియాను కూడా కలుపుకోవడం వల్ల ఈ రాజగురువులు విస్తృతమైనటువంటి ప్రాముఖ్యము ప్రాబల్యము సంతరించుకున్నారు. ప్రభుత్వ అధినేతలను కూడా కట్టడి చేయడం అనే స్థాయికి ఈ రాజగురు పాత్రలు పెరిగిపోయాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాధాకృష్ణ ఆ రకమైనటువంటి పాత్రను పోషిస్తున్నారు. ఎందుకంటే రామోజీరావు తర్వాత సెకండ్లో మీడియా పరంగా ప్రభుత్వాన్ని శాసించేటటువంటి స్థాయి మిగతా మీడియాలకు ఎవరికీ లేకపోవడము, రాధాకృష్ణకి తనకు వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎమ్మెల్యేలకు సంబంధించి అక్రమాలు, అవినీతి వీటి మీద ఆంధ్రజ్యోతి సాగించినటువంటి పోరాటం లేదని వేసినటువంటి వార్తలు, ఇప్పుడు ఈ ప్రభుత్వం అధీనంలోనే వేసినటువంటి వార్తలు. తర్వాత అంటే ముందుగా ఆంధ్రజ్యోతి వాటికి సంబంధించినటువంటి విషయాలను వెలికి తీస్తుంది, తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదా చంద్రబాబు నాయుడు స్పందించడం ఇలా జరుగుతుంది. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ముందుగా ఆంధ్రజ్యోతి ఆయా వార్తలను రాయడము, దాని మీద ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవడం. అంటే ప్రభుత్వానికి ఒక రకంగా టూల్ కింద ఉపయోగపడుతూనే తన ఎజెండాను ముందుకు తీసుకెళ్ళడానికి రాధాకృష్ణ పాత్ర పోషిస్తున్నారు. ఇందులో పరస్పరం అంటే అటు రేవంత్ రెడ్డికి ఉపయోగం ఉంటుంది, ఇటు రాధాకృష్ణకి ఉపయోగం ఉంటుంది. పరస్పరం మ్యూచువల్ ఇంట్రెస్ట్ అనేటటువంటి దాంతో రాధాకృష్ణ ప్రత్యేకించి తెలంగాణలో పాత్ర పోషిస్తున్నారు. అక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు గతంలోనే రామోజీరావు రాజగురువు అనేటటువంటి ముద్ర ఉన్నటువంటి నేపథ్యంలో కొత్త తరాన్ని అంటే నారా లోకేష్ను ప్రమోట్ చేయడం, నారా లోకేష్కి సంబంధించినటువంటి ప్రాధాన్యాన్ని పెంచడం అనేది అక్కడ పాత్ర పోషించడానికి ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సిద్ధమవుతున్నారు. ఆ మేరకు వార్తలన్నీ వండి వారుస్తున్నటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి. తాజా ఉదంతంలో కూడా నైనీ కోల్ బ్లాక్ సింగరేణికి సంబంధించిన విషయంలో మల్లుభట్టి విక్రమార్క దోషిగా నిలబెట్టడంలో రేవంత్ రెడ్డి పాత్రని పరిమితం చేయడం లేదా తగ్గించి చూడడం, రేవంత్ రెడ్డి నిష్పాక్షికంగా ఉన్నాడు, నిజాయితీతో ఉన్నాడు, ఇది స్ట్రైట్ ఫార్వర్డ్గా జరగాలని కోరుకుంటున్నాడు. కానీ మల్లుభట్టి విక్రమార్క రంగప్రవేశము, ఎన్టీవీ నరేంద్ర చౌదరి రంగప్రవేశంతో మొత్తం నైనీ బ్లాక్ వ్యవహారం అంతా కూడా రచ్చరచ్చ అయిపోయింది అనే కోణంలో రాధాకృష్ణ వార్త రాయడం. కానీ ఈ విషయంలో రేవంత్ రెడ్డిని సేఫ్ జోన్లోకి తీసుకొస్తూ మల్లుభట్టి విక్రమార్కని బాధ్యుడిగా చేస్తూ రాధాకృష్ణ పోషించినటువంటి పాత్ర, తర్వాత ఆ కాంట్రాక్ట్ అంటే టెండర్ల పిలుపు అనేది రద్దు కావడము, ఇవన్నీ చూసాము. ఇక ముందు కూడా అంటే ఈ రెండు రాష్ట్రాల్లోని రాధాకృష్ణ ఒక రాజగురు పాత్రను పోషించడం అనేది ఖాయంగానే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే తన వంతు ఆ మేరకు అంటే ఒక జర్నలిస్టుగా ఉండాల్సినటువంటి పరిమితులు అన్నిటినీ అధిగమించి నేరుగా వాళ్ళకి ఇది చెయ్యాలి అని సూచించేటటువంటి స్థాయి కానీ, లేదంటే వార్తలని వండి వార్చడంలో వాళ్ళని సేఫ్ జోన్లోకి తీసుకొచ్చేటటువంటి పరిధి కానీ, ఇవన్నిటినీ సంతరించుకున్నారు రాధాకృష్ణ. అందుకే ఆయనకి ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది అంతర్గతంగా జరుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ వన్ సైడెడ్ కావచ్చు. అంటే తాము సేఫ్ జోన్లోకి వెళ్ళడానికి, లేదంటే తమకి ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద బురద జల్లడానికి కూడా కీలకమైనటువంటి నాయకులు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నటువంటి ఉదంతాలు కూడా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే మరి ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలకి ఒక జర్నలిస్టు మీడియా అధినేతగా కంటే ఒక రాజగురువుగా రాధాకృష్ణ రూపం మార్చుకున్నాడనే చెప్పాలి.